జగిత్యాల జిల్లా అల్లీపూర్లో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో అనుమానంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వారిని పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఆ నలుగురు వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అన్నది నిర్ధారణ అయిందా? పోలీసుల వెర్షన్ ఏంటి? ప్రతిభ కొద్దిసేపటి క్రితమే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ లోపల ఈ నలుగురు వ్యక్తులను అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా గ్రామాల్లో తిరుగుతున్న నలుగురు వ్యక్తులని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. వారితో పాటు ఒక యువకుడు సైతం, ఒక బాలుడు సైతం ఉన్నాడు. అయితే వీరంతా గత వారం రోజులుగా ఈ కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ప్రాంతంలో తిరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరు చెప్తున్న దాని ప్రకారం తాము చెట్ల మందులని, ఆయుర్వేదిక మందులని అమ్ముతున్నాము, బ్లాంకెట్లను అమ్ముతున్నామని వారు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని కొంత సీరియస్ గా తీసుకున్నారు. విదేశీయులు తమ ప్రాంతంలో ఎలాంటి సమాచారం తమకు లేకుండా తిరగడం పైన వాళ్ళ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీరిని పాకిస్తాన్ కి చెందిన పౌరులుగా వారు పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతం, దేశ సరిహద్దు ప్రాంతం లోపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యం లోపల పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన ఈ పౌరులు ఎలా వచ్చారు ఈ ప్రాంతానికి అన్న దానిపైన వారు తమ యొక్క విచారణ దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. వారి వద్ద నుండి పాస్పోర్ట్లను వారు తీసుకోవడం జరిగింది. అయితే ఇది లోపల ఒక ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన వారు సైతం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. పాస్పోర్ట్ల ఆధారంగా నకీముల్లా, వహీదుల్లా, అజహర్ అనే వ్యక్తులని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న 5 లోపల 3 పేర్లు మనకు తెలుస్తున్నాయి. ఈ నకీముల్లా, వహీదుల్లా వీరు ఆఫ్ఘాన్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు పాస్పోర్ట్ల ఆధారంగా గుర్తించడం జరిగింది. అదే సందర్భంగా అజహర్ అనే వ్యక్తి పాకిస్తాన్ పౌరులుగా ప్రాథమికంగా నిర్ధారణ చేయడం జరిగింది. అయితే వీరు సబ్మిట్ చేసిన ఏవైతే పాస్పోర్ట్లు ఉన్నాయో అవి అసలువా లేకపోతే నకిలీవా అనే అంశం పైన కూడా పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ తో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ధర్మిల వీరేమైనా ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చారనే కోణం లోపల ఈ యొక్క విచారణ కొనసాగుతోంది. వారు సమర్పించిన పాస్పోర్ట్ల ఆధారంగా వారి యొక్క జాతీయతను, అదేవిధంగా వారు చేసే పని ఏంటి అనే దాన్ని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే జగిత్యాల నుండి స్పెషల్ టీం రాయకల్ పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. వారిపైన విచారణ అనేది కొనసాగుతుంది. ఈ విషయం లోపల పాస్పోర్ట్లను నిర్ధారించే విషయం లోపల ఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్, అదే సందర్భంలో పాకిస్తాన్ ఎంబసీలతో కూడా ఇక్కడి జగిత్యాల పోలీసులు కాంటాక్ట్ అయ్యి వారి దీన్ని నిర్ధారించే పనిలో పడ్డారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.